హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు సేమియా, 1 కప్పు పంచదార, బాదం జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, ఇలాచీ పౌడర్, పాలు. తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ దోరగా వేగాక ఒక బౌల్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ వేపుకోవాలి. జాగ్రత్తగా వేపుకోవాలండి, సేమియా మాడిపోద్ది. కలర్ చేంజ్ అవ్వకముందరే ప్లేట్లోకి తీసుకోండి. ఒక కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు, 4 కప్పులు పాలు పడతాయండి. మీరు వాటర్ వద్దనుకుంటే మిగిలిన 2 కప్పులు కూడా పాలతోనే చేసుకోవచ్చు. పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఐదు నిమిషాల పాటు పాలు మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసి మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. సేమియా మెత్తగా ఉడికిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార సమానంగా సరిపోద్దండి. కొంచెం తీపి తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి. పంచదార కరిగేంత వరకు కలుపుతూ పంచదార కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఇంకోసారి కలుపుకోవాలి. చివరిగా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, కొత్తగా నేర్చుకునేవారు కూడా ఈజీగా చేయగలిగే సేమియా పాయసం రెడీ. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి.